జుబీన్ గార్గ్ గారు హఠాత్ మరణంతో అస్సామీ ప్రజలు కన్నీటి పర్యాంతంతో అలా ఉండిపోయారు. వారి యొక్క గుండెలు అలసిపోయాయి ఏడ్చి ఏడ్చి. అంత ప్రేమ ఆయనంటే. 38,000కు పైగా పాటలు పాడారు. ఆయన యొక్క పాటలతోటే అస్సామీ యొక్క సంస్కృతిని ప్రపంచానికి తెలిసేలా చేశారు. నిజంగా మన దేశానికి అస్సాం గురించి తెలిసిందంటే సగానికి సగం ఆయన పాటల వల్లే. 40 భాషల్లో 38,000కు పైగా పాటలు పాడి ప్రపంచ వేదికల మీద భారతదేశం యొక్క గొప్పతనాన్ని కూడా చూపించారు. ఇక దేశంలో ఆయన అస్సామీ యొక్క సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రతి పాట కూడా ఉంటుంది. ఆయన వాయిస్ అన్న కూడా చాలా మంది చెవులు కోసుకుంటారు. మనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగో అక్కడ ఆయన అంటే అలాగా. ఒక ర్యాప్ సాంగ్ కూడా లేనంత క్రేజ్ ఉంది ఆయనకి. గొప్ప సింగర్ ఆయన సింగపూర్ ఒక కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు మొన్న 19వ తారీఖున అక్కడ చనిపోయారు. దాంతో అస్సాం ప్రజలు ఒక రకమైనటువంటి మనోవేదనకు గురైపోయారు. నిన్న ఆదివారం రోజు ఆయన మృతదేహం వచ్చింది సింగపూర్ నుంచి. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి రోదనలతో కన్నీటితో నింపేశారు ఆ రోడ్లన్నీ. నిజానికి ఈ రోజే ఆయన అంత్యక్రియలు చేయాలి. కాకపోతే జనాలు విపరీతంగా రావడం వల్ల లక్షల మంది వచ్చేస్తున్నారు. అందువల్ల రేపటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మొత్తం అంత్యక్రియలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి చాలా పెద్ద గౌరవం ఇస్తుంది. నరేంద్ర మోదీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ, మిగతా వాళ్ళందరూ కూడా రాష్ట్రపతితో పాటు అందరూ కూడా ఆయనకైతే సంతాపం తెలిపారు. హిమంత బిశ్వ శర్మ గారు ఆయన చనిపోగానే తన కుటుంబం దగ్గరికి వెంటనే హుటాహుటనెళ్ళి వాళ్ళనైతే వాదార్చారు శుక్రవారం రోజే. మొత్తం ఇప్పుడు అక్కడ హిమంత బిశ్వ శర్మ అన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆయన స్మారక చిహ్నానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.